మొత్తానికి ఈ రోజు లాస్ట్ డే కావడంతో నేతలంతా కూడా నామినేషన్ల పర్వంలో బిజీగా ఉన్నారు. ముఖ్య నేతలు కొంతమందికి బీఫామ్ రాకపోయినా కూడా ఆశావాహులందరూ కూడా నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం నల్గొండ నుంచి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. మహాలక్ష్మి నామినేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో మాత్రం ఇప్పటివరకు ఎవరైతే వేయని అభ్యర్థులు ఉన్నారో ఆ వేయని అభ్యర్థులందరూ కూడా ఈ రోజు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి నిన్నటి వరకు అయితే నిన్న ఒక్కరోజే 140 పైసలకు నామినేషన్లు దాఖలైనాయి. అదేవిధంగా టోటల్ గా చూసుకుంటే మాత్రం 330 పైసలకు నామినేషన్లు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో అయ్యాయి. నిన్న చాలా మంది ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. జగదీష్ రెడ్డి మంత్రి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేశారు. అంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేశారు. నిన్న జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి కూడా నామినేషన్ వేశాడు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మునుగోడుకు సంబంధించి మాత్రం నిన్న బీజేపీ పార్టీలో జాయిన్ అయిన చలమల కృష్ణారెడ్డితో పాటు నిన్న అధికార పార్టీకి సంబంధించిన కూచుకుంట ప్రభాకర్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు 50,000 మందితో భారీ ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసి బీఫామ్ ఇచ్చిందో రాజగోపాల్ రెడ్డి కూడా ఈ రోజు భారీ ర్యాలీతో ఆయన నామినేషన్ వేస్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ కి సంబంధించి మాక్సిమం అందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు 12 నియోజకవర్గాల్లో. ఎందుకంటే వాళ్ళు ముందస్తుగానే అభ్యర్థుల ఖరారు జరిగింది. అదేవిధంగా అభ్యర్థుల ఖరారుతో పాటు వాళ్ళ బీఫామ్స్ తీయడంతో మాత్రం వాళ్ళు ఒక రకంగా ఈ విషయంలో కూడా వాళ్ళు ముందున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ కు సంబంధించి కొన్ని టికెట్ల ఖరారులో కొంత ఇబ్బంది అయిన నేపథ్యంలో మాత్రం ఆ టికెట్ ఖరారుకు సంబంధించి మాత్రం నిన్నటికి నిన్న 3 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం క్లారిటీ అయింది. ముఖ్యంగా సూర్యాపేట నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ నాయకులను ఇచ్చారు. ఆయన ఈ రోజు నామినేషన్ వేస్తారు. అదేవిధంగా తుంగతుర్తికి సంబంధించి మందుల సామెలకు ఇప్పటికైనా మందుల సామె నిన్న ఒక డమ్మీ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఈ రోజు బీఫామ్తో పాటు మందుల సామెలు నామినేషన్ దాఖలు చేశారు. నిన్న బిఎల్ఆర్ కి సంబంధించి మిర్యాలగూడ నియోజకవర్గంలో బిఎల్ఆర్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం నిన్నటికి నిన్న ఆయన పెద్ద భారీ ర్యాలీతో ఆయన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నిన్న మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 140 పైసలకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 330 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంట్లో హైయెస్ట్ మిర్యాలగూడ నుంచి 41 నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. అదేవిధంగా మున్గోడు నుంచి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా సూర్యాపేట నుంచి మరో 33 దాఖలయ్యాయి. ఎక్కువ సంఖ్యలో అంటే అతి తక్కువ మాత్రం దేవరకొండ నియోజకవర్గం నుంచి కేవలం 16 మాత్రమే దాఖలయ్యాయి. అదేవిధంగా నల్గొండలో 37, అదేవిధంగా కోదాడలో 31 ఇలా మొత్తం 330 నామినేషన్లు దాఖలయ్యాయి. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ దాఖలు మధ్యాహ్నం వరకు టైం ఉండడంతో మాత్రం దాని తగ్గట్టు కూడా వాళ్ళంతా కూడా టైం సెట్ చేసుకొని భారీ ర్యాలీలతో ఈ రోజు భారీ ర్యాలీ తీసుకుని నామినేషన్ దాఖలు చేయడానికి అయితే సిద్ధమైన చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.